హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్ అయితే చూసారు కదండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనేసి ఇందాకనే అనౌన్స్మెంట్ వచ్చింది. అఫ్ కోర్స్ మీరు చూసి ఉంటారు. బట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనం కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలండి, ఫాలో అవ్వాలి కూడా. అంటే మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, సిలబస్ ఎట్లా మన దగ్గర ఉంది. సో మనకి ఇబ్బందిగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఉండేది ఇంటర్మీడియట్లో ఫస్ట్ జాగ్రఫీ కానీ, తర్వాత హిస్టరీ కానీ, పాలిటీ, ఎకనామిక్స్, ఈ ఫోర్ చాప్టర్స్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అఫ్ కోర్స్ కొంతమంది టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే కంప్లీట్ చేస్తుంటారు. బట్ ఇంకా ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే మాత్రం డైలీ రివిజన్ చేస్తూ ఉండండి. ప్లస్ మీరుగానే ఓన్గా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మేబీ అంటే ప్రజెంట్ నేను కూడా చేస్తున్నాను, కొన్ని వీలైనప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాను. నా తరపున కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. నేను కూడా మీకు హెల్ప్ అయితే చేస్తానండి. బట్ రెగ్యులర్గా అనేవి వీడియోస్ అనేవి రాలేవు ఇప్పటి నుండి. అయితే ఏదైనా సరే మ్యాక్సిమం టైం దొరికితే మాత్రం మీకు బిట్స్ అనేవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరు కూడా భయపడకండి, టెన్షన్ అవ్వకండి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుండి మనం వెయిట్ చేస్తున్నాం. మనకంటే ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వీడియో అయితే చేస్తుంటారు. 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో, అర మార్కులో వెళ్ళిన వాళ్ళు మన బ్రదర్స్ కూడా చూస్తుంటారు. సో అది కాబట్టి మీరు దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా టెన్షన్గా ఫీల్ అవ్వకోకుండా కూల్గా ప్రశాంతంగా మ్యాక్సిమం మనకు వీలైనంత తొందరగా చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, హార్డ్ వర్క్ అనేది చేయాలండి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ వీక్లో మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ రావాలనేసి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలి. అండ్ ఇంకో విషయం అండి, మ్యాక్సిమం మనకు కష్టమైన చాప్టర్స్ అన్నీ కూడా ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకోండి. అంటే ప్రజెంట్ నేనేమో అనాలనుకుంటున్నానంటే, ఫస్ట్ మనకు కొత్తగా ఉండే టాపిక్స్ ఏంటి, జాబ్ని డిసైడ్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ పిఐ నుండి మనకు 5 మార్క్స్, సైకాలజీ నుండి 5 మార్క్స్, అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్. సో మెయిన్గా మనకు కష్టం అనిపించే టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనం చూడని టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని మీరు మార్నింగ్ టైంలో చదవడానికి అయితే ట్రై చేయండి. అంటే 5 నుండి 10 వరకు ఆ టాపిక్స్ని అన్నీ కూడా కవర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ 10 నుండి ఈవినింగ్ వరకు కంటెంట్ ఆర్ మెథడాలజీకి అయితే ట్రై చేయండి, మనకు చదవండి. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. సో ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మ్యాక్సిమం అంత టైము పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ కేటాయిస్తే చాలు. మెయిన్గా మనకు ఎందులో నుండి మార్క్స్ ఎక్కువగా వస్తాయి, మనకు ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాని మీద మనం టైం అనేది దానికి ఉపయోగించాలి. సో ఇదైతే నేను చెప్తున్నానండి, ఇంకా మీ ఇష్టం, అది మీ టైమింగ్స్ని బట్టి. హోప్ యూ గాయ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావాలి. తప్పకుండా మనం జాబ్లో సెటిల్ అవ్వాలి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. ఇప్పట్లో అయితే అస్సలు రాదు. ఇంకా ఏదైతే అయ్యండి, ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా మాట్లాడింటే, ఎవరికైనా హర్ట్ చేసింటే ఐఎమ్ సారీ అండి. ఇంకా ఏదైనా మాట్లాడుకోనుకుంటే కింద కామెంట్లో అయితే చేయండి. మ్యాక్సిమము టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి. ఇప్పటికీ మన ఛానల్లో చాలా క్లాసెస్ అనేవి రన్ అయ్యాయి. సో ఇంకెవరైనా చూడకోకుంటే క్లాసెస్ అనేవి చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.